అందరికీ నమస్కారము. మనసిచ్చాను ఏడవ భాగము. వెళుతున్న పనిని చూస్తూ ఆ టైం నీకు కూడా సమాధానం ఇస్తుంది అనిపిస్తుంది అని అనుకుంటుంటాడు. కారు ఆగగానే ధృతిని పట్టించుకోకుండా హోటల్ లోపలికి నడిచాడు. వెళుతున్న ఆర్య వైపు అయోమయంగా చూస్తూ ఏంటి ఇతను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఇంత హడావుడిగా వెళ్తాడేంటి? అని కార్ డోర్ తీసుకొని అతన్ని అనుసరించింది. కానీ ఆ ఆజానుబాహుడు అడుగులు అందుకోలేక ఆయాసపడుతూ యు తిప్పిరి మొహం ఆగరా సామి అని కంగారుగా ముందుకు నడిచింది. అప్పటికే అతను బుక్ చేసిన ప్రైవేట్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆల్రెడీ గెస్ట్ వెయిట్ చేస్తూ ఉండటంతో సారీ ఫర్ ద లేట్ గైస్ అని చెప్పి వాళ్ళతో పాటు లంచ్ జాయిన్ అయ్యాడు. ఆ రూమ్ మొత్తం గ్లాసెస్ కావటంతో లోపల ఏం జరుగుతుందో క్లియర్‌గా కనిపిస్తూ ఉంది ధృతికి. అసలు తనొకతి అతనితో పాటు వచ్చింది అన్న ఆలోచన కూడా లేకుండా హాయిగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న అతన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయింది ధృతికి. పిచ్చిగా ఆకలేస్తుంది. పోనీ ఏదైనా ఆర్డర్ చేసి తిందామా అంటే అక్కడ కాస్ట్‌కి తను ఏమైనా కొనగలదా అని బయట వెయిటింగ్ రూమ్ దగ్గర తనున్న సోఫాలో కూర్చొని గ్లాస్ వాటర్‌తో అప్పటికి ఆకలిని చల్లార్చుకుంది. అప్పటికే గంట అయింది. వాళ్ళు వచ్చి ఎంతకీ బయటకి రావట్లేదు ఆ మహానుభావుడు. నా అవసరం లేనప్పుడు నన్నెందుకు తీసుకొని వచ్చాడు అని ఆమె ఆలోచనలో ఉండగానే ఆర్య ఆ రూమ్ నుండి బయటికి వచ్చాడు. గెస్ట్‌తో పాటుగా అతన్ని చూడగానే లేచి నిల్చుంది ధృతి. బయటికి రాగానే ధృతి వైపు చూస్తూనే గెస్ట్‌తో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళతో పాటు బయటికి నడిచాడు. అసలు ఏమనుకుంటున్నాడు? నన్ను ఇక్కడ ఒక వేస్ట్ వస్తువులాగా తీసి పడేశాడు. ఆఫీస్ నుండి ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నాడు? అసలు ఇతని మనసులో ఏముంది అని ధృతి కూడా బయటకు నడిచింది. మళ్ళీ అతను ఎక్కడ వెళ్ళిపోతాడు అని పరుగున బయటకు వెళ్ళింది. అప్పటికే అతను వాళ్ళని పంపించి కారులో కూర్చున్నాడు. అలా ఆర్యని చూడగానే ధృతికి పిచ్చెక్కిపోయింది. ఫాస్ట్‌గా అతని దగ్గరికి నడిచింది. ఆమె కారు దగ్గరికి రాగానే డ్రైవర్ పోనీ అన్నాడు ఆర్య. సార్ అని పిలిచింది అతని మాటకి అడ్డుపడుతూ. ఆమె వైపు ఏ భావం లేకుండా చూసి గెటిన్ అన్నాడు. ఎంత పొగరో కనీసం తిన్నావా లేదా అని కూడా అడగకుండా గెటిన్ అంట గెటిన్ అని విసుక్కుంటూ కారు ఎక్కింది. కొంత దూరం వెళ్ళాక కారు సైడ్‌కి ఆపి ధృతి దిగు అన్నాడు ఆర్య. దారి మధ్యలో ఆపి ఎందుకు దిగమంటున్నాడో అర్థం కాక అతని వైపు బ్లాంక్‌గా చూసింది. కారు దిగు అన్నాడు సీరియస్‌గా. కార్‌ని సైడ్‌కి ఆపమన్నాడు ఆర్య. కారు సైడ్ ఆగగానే ధృతి వైపు చూసి కారు దిగు అన్నాడు. అటు ఆఫీస్ దగ్గర కాకుండా తను వెళ్ళే రూటు వైపు కాకుండా ఇక్కడ కారాపి ఎందుకు దిగమన్నాడో అర్థం కాని ధృతి ఆర్య వైపు అయోమయంగా చూసింది. నేనేం చెప్పానో అర్థమైందా? కారు దిగు అన్నాడు సీరియస్‌గా. అప్పటికే టైం మధ్యాహ్నం 3 అవుతుంది. ఆ రూట్‌లో వెహికల్స్ కూడా చాలా తక్కువ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు దిగమన్నాడో అర్థం కాక కారు దిగి అతని వైపు చూసింది. ఇప్పుడు ఆఫీస్‌లో నీ అవసరమేమీ లేదు. ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఏ భావం లేకుండా అతని వైపు సూటిగా చూసింది ధృతి. ఆర్య స్ట్రెయిట్‌గా రోడ్డు వైపు చూస్తూ డ్రైవర్ కారు పోనీ అన్నాడు. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ కన్నీరు అతని ముందు బయటపడటానికి మాత్రం ఆమె మనసు ఎప్పటికీ ఒప్పుకోదు. రోడ్‌పై నుండి ఫుట్‌పాత్ పైకి ఎక్కి నిల్చుంది. ధృతి కారుకి దూరం జరగగానే ఆర్య కారు వేగాన్ని అందుకుంది. వెళుతున్న కారు వైపు నిస్సహాయంగా చూస్తుండిపోయింది ధృతి. ఫుట్‌పాత్‌పై ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉన్న ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆమె మెదడు ఎప్పటినుంచో విశ్రాంతి కోరుతుంది. కానీ ఆ విశ్రాంతి ఎప్పటికీ దొరకదు అని అలా రోడ్డుపైనే 2 గంటలు గడిచిపోయింది. కనీసం ఆమె ఆటో ఆర్ క్యాబ్ ద్వారా అయినా తన ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. అప్పుడు ఏదో కోల్పోయిన దానిలాగా అక్కడే కూర్చుండిపోయింది. అప్పటి వరకు భగభగ మండిన సూర్యుడు అలసిపోయి అస్తమించడానికి పడమర వైపుకి వాలాడు. దూరంగా కనిపిస్తూ ఉన్న ఆకాశము పసుపు, ఎరుపు రంగుల మిళితమై ఉంది. ఎంతకీ తెగని ఆమె ఆలోచనలకు విశ్రాంతినిస్తూ ఆ రంగుల ప్రశాంతత కనిపించాయి ఆమెకి. రోడ్డుకి అవతల వైపు దూరంగా కనిపిస్తున్న సముద్రం అలుపెరగక అలల శబ్దం పంపిస్తూనే ఉంది. సాయంత్రం చిరుగాలి మెల్లగా ఆమె మోముని స్పృశిస్తూ ఉంటే అప్పటి వరకు పడిన అలసట అంతా మర్చిపోవటానికి ప్రయత్నం చేసింది ఆమె. పగలంతా కష్టపడి తాను గూళ్లకు ప్రయాణం కట్టిన పక్షులు ఆకాశంలో రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించాయి. ఆ చిరుగాలికి ఆమె ముంగురులు ఆమె మోముపై చేరి తమను గుర్తించమంటూ గారాలు పోయాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అలసటగా బెంచ్‌పై వెనక్కి వాలింది. తన జీవితం ఎక్కడ మొదలైంది? అసలు ఎటు వెళుతుంది? అన్న ప్రశ్న ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది. తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకోగానే గుండె బరువెక్కి ఆమె కంటికి
కొసల నుండి కన్నీటి చుక్కలు మెల్లగా జారి ఆమె జుట్టులోనికి ఇంకిపోయాయి. ఆమె ముందు వినిపిస్తున్న హారన్ శబ్దానికి సరిగా కూర్చొని రోడ్డు వైపు చూసింది. ఆమెకి ఎదురుగా స్కూటీపై నందన కనిపించింది. తనకున్న ఏకైక స్నేహితురాలు. ఆమెను చూడటంతోనే ఒక్కసారిగా సంతోషపడిపోయి, నందు నువ్వేంటే ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పటికే నందిని చూసి చాలా రోజులే కాదు, నెలలు దాటిపోయింది. జాబ్లో చేరిన తర్వాత ఎవరినీ పట్టించుకునే సమయం ఉండటం లేదు. నిజానికి కానీ తనే పట్టించుకోవటం మర్చిపోయింది. కానీ ఎందుకు సమాధానం లేదు ఆమె దగ్గర. చిన్ననాటి స్నేహితురాలని చూడగానే ఆనందంగా బెంచ్‌పై నుంచి లేచి స్కూటీ దగ్గరికి నడిచి నందు ఎలా ఉన్నావే అని ఆప్యాయంగా అడిగింది. నేను బానే ఉన్నాను. నువ్వే ఎలా ఉన్నావ్? అసలు అడ్రస్సే లేవు. అసలు ఇక్కడేం చేస్తున్నావు? నీ ఆఫీస్ రూట్ ఇది కాదే అని అడిగింది నందు. అదేం లేదే, ఏదో ఆఫీస్ వర్క్ ఉండి ఇటువైపు వచ్చాను. నా స్కూటీ పంక్చర్ అయింది. ఆఫీస్ వర్క్ అయితే బాస్‌తో వెళ్ళేసి రావాలి. కానీ నువ్వు ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు అని నందు ప్రశ్నల బాణాలు వదిలింది. ధృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా మారిపోయిన తన స్నేహితురాలిని చూసి, ఏంటి ఇంకా నువ్వు జరిగింది మర్చిపోలేదా? ఇంకా అలానే ఉన్నావా అని అడిగింది సూటిగా. దాంతో ధృతి చివ్వున నందు వైపు చూసింది. ముందు స్కూటీ ఎక్కు, తర్వాత మాట్లాడుకుందాం అని అంది నందు. సీరియస్‌గా అనగానే చేసేదేం లేక నందుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక స్కూటీ ఎక్కింది ధృతి. డైరెక్ట్‌గా ధృతి రూమ్ దగ్గరకు వెళ్ళగానే స్కూటీ దిగి రావే అని నందుని పిలిచింది. నువ్వు పిలవకపోయినా నేను వస్తాను కానీ పద, నీతో చాలా తేల్చుకోవాలి అని అంది నందు. అబ్బా! అడ్డంగా బుక్ అయిపోయానా నేను అని లోపలే మదనపడుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసింది ధృతి. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే నందు, ధృతి ఇద్దరూ చైర్‌లో కూర్చున్నారు. నందు ధృతి వైపు సీరియస్‌గా చూస్తూ ఉంటే ఆ చూపులని తప్పించుకోవటానికి ఉండవే కాఫీ తీసుకొస్తాను అని చెప్పింది ధృతి. హలో! ఇప్పుడు నీ మర్యాదల కోసం నేనేం రాలేదిక్కడికి. నీతో చాలా మాట్లాడాలి. ముందు కూర్చో అని అంది నందు. అబ్బా! మనం తర్వాత అయినా మాట్లాడుకుందాం. ముందు కాఫీ తాగుదాం ఉండు తీసుకొస్తాను అని హడావుడిగా కిచెన్‌లోకి వెళ్ళింది. దీనికి తెలివితేటలు బాగా ఎక్కువైపోయాయి. రాని చెప్తా అని చైర్‌లో నుంచి లేచి రూమ్ అంతా స్కాన్ చేయటం మొదలుపెట్టింది. కాఫీ ప్రిపేర్ చేసుకొని హాల్లోకి వచ్చిన ధృతికి నందు అక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది ఇది అని ఉన్న 2 గదులు చూసి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఫోటో వైపు సీరియస్‌గా చూస్తూ ధృతి చేతిలో ఉన్న కాఫీ వణికిపోయింది. రూమ్ తలుపులు దగ్గర ఆగి ఉన్న ధృతి వైపు సీరియస్‌గా చూస్తూ ఏంటిది? అని కోపంగా అడిగింది. ఏం సమాధానం చెప్పక తలదించుకుంది. చేతిలో ఉన్న కాఫీ కప్ తీసి టీపాయ్ మీద పెట్టి ధృతిని చెయ్యి పట్టి లోపలికి లాగింది. గోడపై ఉన్న ఫోటో వైపు వేలు పెట్టి చూపిస్తూ, ఇది నీ జీవితంలో లేకుండా ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. అంతేగాని ప్రతి క్షణం ఇదే తలుచుకుంటూ ఉన్నావనుకో నువ్వు ముందుకి వెళ్ళలేవు. అసలు ఏం చెప్పి మార్చాలే నిన్ను అని అడిగింది నందు.